यतोऽन्वयादितरतश्चार्धेष्वभिज्ञस्वराट् तेने ब्रह्म हृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तक्षणात् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि श्रीमद्भागवतं पुराणतिलकं यद्वैष्णवानां धनं यस्मिन् पारमहंस्यम् एकममलं सत्यं ज्ञानं परं गीयते यत्र ज्ञानविरागभक्तिनैष्कर्म्यमाविष्कृतं निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्य जातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात् जय गोविंद। సరే, ఇప్పటిదాకా కృష్ణుడు అందరినీ ఏడిపించాడు. కృష్ణుడిని కూడా ఏడిపించి ఉంటాయా? లోకంలో కృష్ణుడిని కూడా ఏడిపించి ఉంటాయా? ఉన్నాయిట. కృష్ణుడిని ఏడిపించేవేవి అని అంటే, ఒక రోజుట కృష్ణుడు బాగా ఆడుకున్నాడు.
ఆడి ఆడి బురదలో తేలి తేలి శరీరం అంతా మట్టి కొట్టుకుపోయింది. అలా మురికి కొట్టు ఉన్నటువంటి దేహంతో ఉంటే కృష్ణుడిని పిలిచింది యశోదమ్మ. ఒరే నాయనా, వచ్చి స్నానం చేయరా నాన్న, నీకు స్నానం చేయిస్తాను, ఒళ్ళంతా మట్టి పట్టిపోయింది, గోరువెచ్చటి నీళ్లు నీకు సిద్ధం చేశాను, స్నానం చేద్దు కానీ రా అని పెద్దగా పిలిచింది యశోద. విన్నాడు కృష్ణుడు, కానీ రాలేదు. ఎందుకు రాలేదు అని అంటే తనకి స్నానం చేయడం అంటే ఇష్టం లేదట. ఎందుకు స్నానం చేయడం అంటే ఇష్టం లేదు? ఆయన రోజు వెన్నని అపహరించిన తర్వాత ఏం చేస్తాడు తెలుసుగా మీకు అందరికి. ఎందుకు రాసుకునేవాడో తెలుసా? తెలియదు. ఎందుకు రాసుకునేవాడ అంటే కుంభుడు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి నీళ్ళ అనే ఒక ఆవిడ కుమార్తె ఉన్నది. కుంభుడు అంటే వృషభానుడు అనేటువంటి ఒక ఆయన, నీళ్ళ అంటే రాధాదేవి. ఆయనకు ఉన్నటువంటి ఆ కుమార్తె చాలా అందగత్తెడు. ఆ కుమార్తెని వివాహం చేయడం కోసం ఆయన ఒక పెద్ద స్వయంవరం ఏర్పాటు చేశాడు. ఆయన దగ్గర బాగా పొగరమోతు ఎద్దులు ఉన్నాయి, 7. ఈ 7 ఎద్దులతో ఎవరైతే పోరాడగలుగుతారో అలాంటి బల పరాక్రమాలు కలిగినటువంటి వాడికి నా కూతుర్నిచ్చి వివాహం చేస్తానని ప్రకటించాడు ఆయన. ఆ రాధాదేవి యొక్క సౌందర్యానికి మహామోహించాడు మన కృష్ణుడు. అందువల్ల ఆవిడ్ని ఎలాగైనా సరే వివాహం చేసుకోవాలి అని సంకల్పించాడు. తానైతే సంకల్పించాడు కానీ ఈయనైతే ఏదో పోటీ పెట్టాడు. కానీ దానికేం పెద్ద ఆ 7 ఎట్లనే ఉంది, ఎంత ఒక క్షణం అనుకున్నాడు. కానీ చిన్న లిటిగేషన్ పెట్టాడు. ఏం పెట్టాడు? ఎవరైతే వీటిని వచ్చి యుద్ధంలో వాటిని నిగ్రహించగలుగుతారో వాళ్ళు నిజమైన గొల్ల అయి ఉండాలన్నాడు. ఇక్కడ పట్టింది ఈయనకి. ఏం చేయాలి, నిజమైన గొల్ల అంటే ఎట్లా ఆలోచనలో పడ్డాడు. ఏముంది, గొల్ల కంపు కొడితే గొల్లే అంటే ఏంటి? గొల్లలు చేసేటువంటి సహజంగా పాలు, పెరుగు, మిగడ ఇవన్నీ చిలుకుతూ ఉంటారు. నేను కూడా అలా అవ్వాలనుకున్నాడు. వెంటనే ఏం చేయాలి, ఇంకా ఒంటికి వెన్న రాసుకోవడం మొదలుపెట్టాడు. మరి స్నానం చేస్తే అదంతా పోతుంది కదా, అందుకని స్నానం చేయడం మానేశాడు. అమ్మ రోజు గొడవే. అందులో ఈ పూసుకున్నటువంటి వెన్న ఒంటికి పూసుకుంటే దాని చెమట కలుస్తుందా, దాంతో దుమ్ము కలుస్తుందా, ఇవన్నీ కలిసి మరీ విచిత్రంగా కనిపిస్తున్నాడు కృష్ణుడు. ఒరే బాబు, వచ్చి స్నానం చేయి, స్నానం చేయి, స్నానం చేయి అని పిలుస్తుంది అమ్మ. తనకిష్టం లేదు స్నానం చేయడం. అందుకని ఎన్నిసార్లు పిలిచినా కూడా విననట్లుగా ఉన్నాడు. నీ సంగతి ఇలా ఉందా అని యశోదమ్మ ఏం చేసిందిట, ఒరే నువ్వు కనుక స్నానం చేయకపోతే నీ ఒళ్ళు కంపు కొడుతుంది. నీ ఒళ్ళు కనుక కంపు కొట్టిందనుకో నా పిన్నై కానిల్ సిరిక్కుం అన్నదివా. అంటే ఏంటి, రాధాదేవి కనుక చూసిందంటే పక్కు నవ్వుతుంది, చీ 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 అంటుంది, అసహించుకుంటుందండి. అంటే రాధాదేవి నవ్వుతుంది, ఉన్నటువంటి కంపు కొడుతుంటే శరీరాన్ని వద్దంటుంది అనేటువంటి ఉద్దేశంతో అయినా సరే స్నానం చేస్తాడేమో అనుకున్నది బాబు. నాకు తెలుసులే, అదిగో ఆ నీళ్ళాదేవిని వివాహం చేసుకోవాలంటే నిజమైన గొల్ల కావాలట, నా ప్రయత్నాలని భంగపరుస్తుంది, ఉప్పపో అనుకున్నాడు. సరే ఏం చేయాలి? అప్పుడు అమ్మ ఆలోచించింది. వీడికి బాగా ఇష్టం అండి, ఎవరికైనా సరే ఏదో చిన్న బలహీనత ఉంటుంది, దాన్ని పట్టుకొని వాళ్ళని సాధిస్తారు. యశోదమ్మకి బాగా తెలుసు కృష్ణుడికి ఉన్నటువంటి బలహీనత ఏమిటి అంటే, మువ్వల గజ్జలతో కూడినవి, గంటలతో కూడిన ఆభరణాలంటే మహా ఇష్టం అంట కృష్ణుడు. అందుకని వెంటనే ఒక తాయిలో అలా వేసేసింది. నువ్వు కనుక స్నానం చేసావంటే గంటలతో కూడినటువంటి ఆభరణాలు తొడుగుతా నీకు ఇవాళ అన్నది. నిజంగా తొడుగుతావా అన్నాడు కృష్ణుడు.
నిజంగా తొడుగుతాను, నువ్వు స్నానం చేయి, నా మీద ఒట్టు అన్నది. అయితే సరే తప్పనిసరిగా వస్తానన్నాడు. పరిగెట్టుకుంటూ వచ్చాడు, స్నానం చేశాడు. చక్కగా స్నానం చేయించింది అమ్మ. అన్ని ఆభరణాలు, గంటలతో చేసిన ఆభరణాలన్నీ ఒంటి నిండా తొడిగి చాలా ఆనందంగా తొడిగించుకున్నాడు. అన్నిటినీ ఇట్లా ఇట్లా అంటున్నాడు, ఇట్లా అంటున్నాడు, ఊగుతున్నాయి, సౌండ్ వస్తున్నాయి, ఆనందపడిపోతున్నాడు, ఎగురుతున్నాడు. సరే ఇంత చేసిన తర్వాత అమ్మ అన్నది, ఒరే నాన్న, నీ ఒంటి మీద ఉన్నవన్నీ బంగారం గుర్తుందా అన్నది. నాకు తెలుసు అన్నాడు. ఎందుకు చెప్పానో తెలుసా? నువ్వు బయటికి వెళ్ళకు, ఎవరైనా చూస్తే పట్టుకుపోతారని. అమ్మ నువ్వు నాకు ఎంత చెప్పాలి, నాకు తెలియదుటే, ఇవన్నీ బంగారు వస్తువులు, బయటికి పోతే ఎవరైనా కాజేయరా. అబ్బే నేను ఎక్కడికి వెళ్ళను, నీ పన్ను చూసుకో అన్నాడు. నాకు మాత్రం లేదా అన్నాడు ఆలోచన. సరే అప్పుడు అనుకున్నది యశోదమ్మ, వీడి కొద్దిగా బాధ్యత వస్తుంది పాపం మా పిల్లవాడికి అనుకున్నది. మా పుణ్యాల పంట అని ఎత్తుకొని ముద్దులతో నింపేసి ఆనంద బాష్పాలు కారుతూ ఉంటే ఆయన్ని ఆడించి చెట్టు చివరికి తనకేదో పని జ్ఞాపకం వచ్చి ఆయన్ని దింపేసి వెళ్ళిపోయింది. జాగ్రత్త సుమా, ఈ ఆభరణాలతో చాలా విలువైనవి, బయటికి వెళ్ళాం. అదే నువ్వు వెళ్ళమ్మా, నేను చూసుకో, నేను పెద్దవాడిని అవుతున్నాను కదా అన్నాడు. సరే అయితే మంచివాడు అనుకొని వెళ్ళిపోయింది యశోదమ్మలో. వెళ్ళిపోయిన తర్వాత నెమ్మదిగా అమ్మని లోపలికి పంపించాడు. ఇటు నుంచి వాళ్ళ గ్రూప్ అంతా వచ్చారు. కృష్ణ ఇది వస్తున్నా నెమ్మదిగా బయలుదేరారు. అందరూ కలిశారు. నెమ్మదిగా బయలుదేరి ఇళ్లలోకి వెళ్ళాలి. ఒక ఇంట్లోకి చేరారు. ఇదేమిటో ఇవాళ విచిత్రం, ఆ గోపికలందరూ ఇతన్ని పట్టుకోవాలంటే పట్టుకోలేకపోతున్నారు. ఎప్పుడు వస్తున్నాడో తెలియట్లేదు, ఎప్పుడు వెళుతున్నాడో తెలియట్లేదు. నల్ల పిల్లిలాగా వస్తాడు, నల్ల పిల్లిలాగా వెళ్ళిపోతాడు. అలా వచ్చి వెళ్ళిపోతున్నటువంటి ఆ కృష్ణుణ్ణి ఎలా పట్టుకోవాలి, ఏం చేయాలి అని ఆలోచన చేస్తే వాళ్ళకు ఆలోచన తట్టింది. ఉట్లుంటాయి కదా, ఉట్టి పట్టుకుంటాడు. ఉట్టికి గంట కడితే అని ఆలోచన వచ్చింది. ఉట్టికి గంట కట్టామనుకోండి, తప్పనిసరిగా ఉట్టి పట్టుకుంటారు, ఉట్టి కదులుతుంది, గంట మోగుతుంది, మోగ్గానే మనం వచ్చేసి టక్కన పట్టుకోవచ్చు అని ఒక వీధిలో వాళ్ళందరూ అనుకున్నారు. ఆ రోజు ఆ వీధిలోకే వెళ్ళాడు కృష్ణుడు. ఒక ఇంట్లోకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అతనికి ఒంటి నిండా గంటలు, వాళ్ళకి ఇంటి నిండా గంటలు. సరే పాపం ఈయన బయలుదేరి వెళ్ళాడు. నెమ్మదిగా ఒక ఇంట్లోకి అడుగులో అడుగు వేసుకుంటూ లోపలికి వెళ్ళాడు. ఉట్టిలో పాలు పెరుగు ఉన్నాయి, అవి తీయాలి. రోజులాగానే ఒక ఏమంటుంది రోలు వేసుకున్నాడు. దాని మీద మీకు అందరికీ బాగా తెలిసిపోయి పీటలు వేసుకున్నాడు. ఇవన్నీ చేసుకుని దాని మీద ఎక్కాడు. ఎక్కినటువంటి కృష్ణుడు నెమ్మదిగా అది పట్టుకుందాం కదా ఉట్టి అనుకుంటుంటే దానికి గంట కనిపించింది. అమ్మ నన్ను పట్టుకోవడానికి వీళ్ళు ప్లాన్ వేశారనుకున్నాడు. ఇది పట్టుకుంటే ఇది మోగుతుంది, ఇప్పుడు మోగితే వాళ్ళు వచ్చి నన్ను పట్టుకుంటారు, ఏం చేయాలి ఆలోచించాడు. లోకంలో అచేతనాలు రెండింటినీ శాసించగలవాడిని, నాకేమిటి భయం అనుకున్నాడు. వెంటనే అన్నాడు, గంటలు అన్నాడు. హే స్వామి అన్నాడు, జాగ్రత్త, నేను వెన్న తిని వెళ్ళేంత మటుకు మోగారా? మేము మీరు కాకండి. తన ఒంటి మీద ఉన్న గంటలకి అక్కడున్న గంటలకి అన్నిటికీ శాసనం ఇచ్చాడు. జాగ్రత్త అన్నాడు. పొరపాటు మీరు కానీ మీ పని మీరు కానివ్వండి. సరే శాసనం అయిపోయింది కదా అని చక్కగా ఆ ఉట్టి పట్టుకున్నాడు. దాంట్లో ఉన్నటువంటి ఆ వెన్న ముద్ద తీశాడు. చక్కగా ఆ వెన్న ముద్ద నోట్లో పెట్టుకోబోతున్నాడు. అలా పెట్టుకోబోతుంటే గణగణగణ మోగినాయి. ఏంటి అలా మోగుతున్నారు వేరే వాళ్ళారా, ఎందుకు అలా మోగుతున్నారు అన్న. అయ్యో అలవాట్లో పొరపాటు అన్నాయి. మీ మొహం అలవాట్లో పొరపాటు ఏమిటి అన్నాడు. నీకు ఆర్గింపు అవుతుంటే మోగాలి కదా, మోగిపోయి. నీకు ఆర్గింపు అవుతుంటే మోగాలి కదా, మర్చిపోయా మీ మొహం మీరు మర్చిపోయారు, వాళ్ళు వస్తారని కృష్ణుడు వెంటనే అక్కడి నుంచి టక్కన దూకేసి
ఏం చేయాలో తెలియదు. ఈ లోపల వచ్చేసారు, గంట మోగుతోంది, వాళ్ళంతా లోపలికి వచ్చేసారు బాబు. వెంటనే రాగానే వాళ్ళందరూ పట్టుకుందామని ప్రయత్నం చేస్తే నోట్లో పెట్టుకున్నాడు కదా ఆ వెన్న చూసుకొని ఉమ్మేసాడు వాళ్ళ కళ్ళల్లో. వాళ్ళు చూసుకునే లోపల పరిగెట్టేసి. అట్లా కృష్ణుడు తాను అనేకమైనటువంటి అల్లరి చేష్టలు చేసేవాడు. సరే, ఇలా నడుస్తుంది. ఒకరోజు గోపబాలురందరూ కూడా ఆడుకుంటున్నారు. భూమాతను ఉద్ధరించడానికి వచ్చాడు స్వామి. కనుక ఆ భూమాతను ఉద్ధరించడానికి వచ్చినటువంటి తనకి ఆ భూమాత అంటే చాలా ప్రేమ. అందుకని ఏం చేశాడు, ఒంటరిగా కూర్చొని ఒక్కొక్క ముద్ద మట్టి ముద్దలు తింటున్నాడు కూర్చొని. భూమి మీద ఉండేటువంటి ప్రేమ చేత తన కమలాల్లాంటి చేతులతోటి ఆ మన్నును తీసుకొని నోట్లో వేసుకుంటున్నాడు కొద్ది కొద్దిగా. ఈ మన్నేమిటినాము, పంచభూతాలతో తయారు చేయబడినటువంటి బ్రహ్మాండాలే తింటాడు. ఆ లోపల కడుపులో ఉన్నవన్నీ అవే. ఈవేళ మనకు మన్ను తిన్నాడని కొత్త అనిపిస్తుంది. అదే చూపించాడు అమ్మకి తర్వాత. అలాగా మన్ను తింటున్నాడు తాను. ఆ ఉన్నటువంటి ఇది తింటూ ఉండగా ఎంత రహస్యంగా తిందాం అనుకున్నా బలరాముడి కంట్లో తప్పనిసరిగా పడతాడు కృష్ణుడు. ఎందుకంటే బలరాముడు ఎప్పుడూ ఆయనకి రక్షకుడుగా ఉంటూ ఉంటాడు, నీడలాగా ఆయన్ని కాపాడుతూ ఉంటాడు. కనుక ఆయన కంట్లో పడ్డాడు. నిరంతర సేవకుడు కదా అది శేషుడు. పడ్డగానే వెంటనే ఏం చేశాడు, పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. అమ్మ అన్నాడు యశోదమ్మ దగ్గరికి. ఏమిటన్నది, కృష్ణుడు మన్ను తింటున్నాడే, మట్టి తింటున్నాడు కృష్ణుడు అన్నాడు. వెంటనే పక్కన ఉన్నటువంటి వాళ్ళ గోపబాలుడు సహచరులు ఉన్నారే, అవునమ్మా నిజమే, యశోదమ్మ నిజమే తింటున్నాడు అలాగే అన్నాడు. బలరాముడు చెప్పాడంటే ఏదో అతని మీద ఉండేటువంటి కొట్టేవాడు కనుక ఏదో చెప్పాడు. మిగిలిన వాళ్ళు కూడా చెప్పేటప్పటికీ నిజంగా నమ్మి పరిగెట్టుకుంటూ వచ్చింది అమ్మ యశోదమ్మ దగ్గర. యశోదమ్మ వచ్చి కృష్ణుడి దగ్గరికి వచ్చి, ఏరా కృష్ణ, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ, ఒంటరిగా కూర్చున్నావేంటి, ఏం చేస్తున్నావు? నేనేం చేయట్లేదు అన్నాడు. కాదు, నువ్వు మట్టి తింటున్నావు కదా. ఎవరు చెప్పారే? అదో బలరాముడు చెప్పాడు, నీ అన్న చెప్పాడు, వీళ్ళందరూ చెప్పారు అన్న. అనేటప్పటికి చాలా కోపం వచ్చింది కృష్ణుడు. అమ్మ నేను మట్టి తింటానా? నేను యశోదమ్మ కొడుకుని, యశోదమ్మ నాకు వెన్న పెట్టదా? నేను మట్టి తినేవాడిని ఎట్లా అవుతానే, నువ్వెట్లా నమ్మావు అన్నాడు బాబు. అనేటప్పటికే వెంటనే అంటున్నాడు అన్నమాట తమాషాగా. తాను అంటున్నాడు, నాహం భక్షితవానంబ సర్వే మిథ్యాభిశంసినః యది సత్యగిరి తరిహి సమక్షం పశ్యమే ముఖం అన్నాడు. అమ్మా నేను మన్ను తింటానా, నాకు అవసరం ఏంటి? ఇదిగో నీకు చెప్పిన వాళ్ళందరూ కూడా అబద్ధాలు చెప్తున్నారు. వాళ్ళకి నా మీద కక్ష. నేను వాళ్ళతో ఆడకుండా ఒంటరిగా కూర్చున్నాను కదా, నా మీద ఏదో ఒక పిత్రి చెప్పాలని చెప్తున్నారు. ఒకవేళ నీకు నిజం అనిపిస్తే చూడమ్మా, నా నోరు తెరుస్తాను చూడు అన్నాడు. అనేటప్పటికే దీన్ని మన పోతనామాచ్యులు చాలా చక్కగా అందమైనటువంటి పద్యాన్ని పాడతారు దీంట్లో. అమ్మా మన్ను తినంగనే శిశువునో యాకొంటినో వెర్రినో నమ్మంజూడకు వీరి మాటలు మదిన్నీవు కొట్టంగా వీరిమ్మారు ఈ మార్గంబు ఘటించి చెప్పెదరు కాదే నిన్మది ఆశ్యం ధమ్మాఘ్రాణము చేసి నా వచనముల్ దప్పైన దండింపవే అన్నట్ట. తాను ఏమంటున్నట్ట, అమ్మా మన్ను తినంగనే శిశువునో, నేనేమన్నా చిన్న పిల్లవాడినా, పిల్లవాడు కదా, నే శిశువునో అంటే పాలు తాగే పిల్లవాడినా అని అర్థం అన్నమాట. నేనేమన్నా పాలు తాగే పిల్లవాడినా, నేను కొంటెవాడినా, నేనన్నా వెర్రివాడినా, పిచ్చివాడినా? వీళ్ళు చెప్పేవన్నీ నువ్వు నమ్మిస్తున్నావు, నమ్మకమ్మా వారి మాటలన్నీ కూడా.
ఎందుకు చెప్తున్నారో తెలుసా? నన్ను కొట్టించాలని. అదిగో ఆ బలరాముడు ఉన్నాడే, ఎప్పుడూ అతను నన్ను కొట్టించడానికి ప్రయత్నం చేస్తాడు అన్నాడు. అందుకని చెప్తున్నారు, నీకు ఒకవేళ నమ్మకం లేకపోతే నా నోరు తెరుస్తాను చూడవే అన్నాడు పాపం తాను. ఒకవేళ నిజంగా నేను తింటున్నప్పుడు కొట్టవే అన్నాడు. సరే నోరు తెరువు అన్నది యశోదమ్మ. అనగానే టక్కన చిన్ని నోటిని పెద్దగా తెరిచాడు, బాగా విప్పార్చి తెరిచాట పెద్దగా. ఎప్పుడైతే ఆ నోట్లో మన్ను కోసం వెతుకుతోంది అమ్మ, చిన్న మన్ను ముద్దల కోసం వెతుకుంటే పెద్ద మన్ను ముద్దలు కనిపించేది అంటూ, ఏమిటి బ్రహ్మాండాలు కనిపించా. అలా వెతుకుతూ ఉంటే, మన్ను కోసం చూస్తూ ఉంటే ఆవిడకి ఆశ్చర్యంగా జంగమాలు కనిపించాయి, అంతరిక్షం కనిపించింది, దిక్కులు కనిపించాయి, పర్వతాలు కనిపించాయి, ద్వీపాలు కనిపించాయి, సముద్రాలు కనిపించాయి, నదులు కనిపించాయి, భూతాలన్నీ కనిపించాయి, అద్భుతమైనటువంటి ప్రవహిస్తున్నటువంటి వాయువు కూడా దర్శనం ఇచ్చిందట. ఇంకెందుకు, సకల లోకాలతో పాటుగా ఆ విశ్వాన్ని, చివరికి తన గోకులాన్ని, గోకులంలో తనని, తన కృష్ణుని కూడా చూసిందిట ఆ నోట్లో. ఆశ్చర్యపోయిందట. ఒక్కసారి వెంటనే తల తిరిగిపోయింది పాపం. వాడు తల తిరిగిపోయి కళ్ళు గట్టిగా నలుముకొని చూసిందట. ఎంత చూస్తే అంత స్పష్టంగా కనిపిస్తున్నాయిట. అలా కనిపించేప్పటికే చివరికి ఆవిడకి ఏమిటి ఇది, ఏదైనా అరిష్టం జరిగిందా, పిల్లవాడికి ఏదైనా భూతం పట్టిందా అని భయం పుట్టిందిట పాపం. భయంతో వణికిపోయిందిట. వణికిపోతూ తాను అనుకున్నదట, కిం స్వప్న ఏతదుత దేవమాయా కిం వా మదీయో బత బుద్ధిమోహః అధో అముష్యైవ మమార్భకస్య యః కశ్చిన్నౌత్పత్తికాత్మయోగః అనుకున్నదిట. తాను ఏమనుకుంటుందిట, ఇది స్వప్నమా లేకపోతే ఏదైనా దేవమాయ, నేనన్నా కలగంటున్నానా, నిద్రపోయానా, మేల్కొన్నానా, కల్లో చూస్తున్నానా, నిజంగానే చూస్తున్నానా, తనని గిచ్చుకున్నది, కొట్టుకున్నది, చూసుకున్నది యథార్థమే అనుకున్నది. లేదు ఇది ఏదైనా దేవమాయ, దేవతలు ఏమన్నా మాయ కల్పిస్తున్నారా, లేకపోతే నా బుద్ధి యొక్క వికారమా, నా బుద్ధిలో ఏదైనా తేడా ఉందా, లేదా ఈ శిశువు ఊహించరానటువంటి స్వాభావికమైనటువంటి ఐశ్వర్య సంపన్నుడైన పరమాత్మ ఎవరు ఇతను, ఎందుకు ఇలా కనిపిస్తోంది, ఏమిటిది అని పాపం తాను చాలా బెంబేలు పడిపోయిందట. ఎవరైతే మనస్సుకు కానీ, వాక్కు కానీ, కర్మల చేత కానీ యథార్థమైనటువంటి రూపంలో తర్కానికి కూడా అందడో, అలాంటి పరమాత్మ ఈ జగత్తుకంతటికీ కూడా ఆశ్రయమైనటువంటి వాడు, ఎవరి వలనైతే ఈ జగత్తంతా కూడా పుడుతోందో, నశించిపోతోందో, ఆయన యొక్క పాదపద్మాలకి నేను నమస్కరిస్తున్నాను, నాకున్నటువంటి ఈ విధమైనటువంటి సమస్య తీర్చవయ్యా అని ప్రార్థించిందిట అప్పుడు అమ్మ. యశోదకి అర్థం కాక. దీన్ని కూడా చక్కగా పాడతారు మన పద్యం పోతనామాచ్యులు. కలయో వైష్ణవ మాయయో, ఏమిటి కళ, స్వప్నమా అనేది ఇందాక శ్లోకం వచ్చింది కదా, కిం స్వప్న అన్నట్టుగా కలయో, ఇదేమన్నా కళ, వైష్ణవ మాయయో, అక్కడేమో దేవతల యొక్క మాయేమో అన్నారు, ఇక్కడ వైష్ణవ మాయ అన్నాడు. ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నేరకయున్నదాననో యశోదాదేవి గానో, నేను అసలు యశోదానినా, నా కొడుకేనా ఇతను అనుకుంటోందిట చివరికి. పరస్థలమో బాలకుడెంత ఈతని ముఖస్తంభై అజాండంబు ప్రజ్వలమయ్యుండుటకేమి హేతువో మహాశ్చర్యంబు చింతింపగన్. ఎంత ఆశ్చర్యం ఇది, ఇతనెంత, ఇతని నోరెంత, ఆ నోటిలో ఈ బ్రహ్మాండాలన్నీ నాకు దర్శనం ఏమిటి.
అని తనని తానే ఏమిటో తెలుసుకోలేనటువంటి అయోమయంలో పడిపోయిందిట. బాలమాతృడైన బాలుని ముఖమందు విశ్వమెల్ల నెట్లు వెలసియుండు, బాలు భంగినితడు భాసిల్లుగాని సర్వాత్ముడా విష్ణుడనుట నిజము అని తెలుసుకున్నదట చివరి. బాలమాతృడైనటువంటి చిన్న పిల్లవాడైనటువంటి ఇతని ముఖం ఎంత, ఈ ముఖంలో విశ్వమెల్లా అంతా లోకాలన్నీ కూడా ఎలా వెలిసాయి, ఇతను ఒక బాలుళ్లాగా ఉన్నటువంటి పరమాత్మ నారాయణుడేనేమో అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది. ఎందుకంటే ఎప్పుడో ఎన్నిసార్లు విన్నాం నారాయణుడి యొక్క గర్భంలో ప్రళయకాలంలో ఈ జగత్తంతా ఉంటుంది అని. బహుశా ఇతను నారాయణుడేమో అని భావించిందట యశోదమ్మ. తాను మళ్ళీ అనుకున్నదట, తనకున్నటువంటి ఒక అహంకారం ఉన్నది యశోదమ్మకి. ఏమిటి అహంకారం అంటే ఎవరి యొక్క మాయ చేత, అంటే నారాయణుడి యొక్క మాయ చేతనే నందుడు నాకు స్వామి అని నేను అహంకరిస్తూ ఉంటాను. నందుడంతటి వాడు, అంత మహానుభావుడు, ఎంతో గొప్ప గుణసంపన్నుడైనటువంటి నందుడు నాకు స్వామి అయ్యాడని అప్పుడప్పుడు అహంకరిస్తూ ఉంటాను. శ్రీకృష్ణుడు నాకు పుత్రుడని ఎంత అహంకరిస్తానో నాకు తెలియదు. నేను నందుడి యొక్క ఈ సర్వ సంపదలకి కూడా నాయకురాలని అనేటువంటి భావన నాలో ఎప్పుడూ మెదులుతూనే ఉంటుంది. నేను పట్టపురాణిని అని భావిస్తాను. ఈ గోవులతో పాటు గోపికలు గోపబాలురు అందరూ కూడా నా అనుచరులు. ఎందుకంటే వాళ్ళందరూ వచ్చి అమ్మా యశోదమ్మ ఏం చేయమంటావు, ఏంటి ఏంటి అని అడుగుతుంటారు కదా. నా అనుచరులు వీళ్ళందరూ కూడా అని నేను భావిస్తూ ఉంటాను. బహుశా ఇలాంటి చెడు తలంపు ఏదో నాలో ఉండి ఈ భగవానుడు, ఈ పరమాత్మ, ఇతను తాను పరమాత్మనని అతని యొక్క స్వరూపాన్ని నాకు తెలిపి నాలో ఉండే ఈ అహంకారాన్ని పోగొట్టాలని ప్రయత్నం చేస్తున్నాడేమో అని భావించిందిట. మళ్ళీ నేను ఇలా అనుకుంటూ ఉంటాను కదా, నాలో ఇన్ని రకాలుగా అహంకారం ఉన్నది కదా, ఈ అహంకారాన్ని పోగొట్టడం కోసం, నాకు జ్ఞానాన్ని ఉపదేశం చేయటం కోసం తన యొక్క నిజమైనటువంటి స్వరూపాన్ని నాకు చూపించి నాకు బుద్ధి కలిగిస్తున్నాడేమో అనుకున్నదిట తాను. అనుకుని వెంటనే ఆయన పరమాత్మ అని తాను నిర్ణయం చేసుకుంది. అది సహించలేకపోయాడు పరమాత్మ. వచ్చిన కృష్ణుడు ఆవిడ ఎప్పుడైతే ఈయన భగవంతుడు అనే నిర్ణయానికి వచ్చేసిందో వెంటనే ఆయనకి నమస్కారం చేసింది. అయ్యయ్యో ఎట్లా చేస్తున్నావు నమస్కారం అనుకున్నాడు మనస్సులో. ఎందుకు ఆయన ఇక్కడికి వచ్చింది? ఎందుకు? తన భగవంతుని యొక్క ఆ తత్వాన్ని ప్రకటించుకొని తల్లి దగ్గర ఈ విధమైన క్రియల కోసం రాలేదు. అల్లరి చేయడానికి, ఆవిడ చేత కొట్టించుకోవడానికి, తిట్టించుకోవడానికి, పెట్టించుకోవడానికి, ముద్దులు ఇట్టించుకోవడానికి అన్నిటికీ వచ్చాడు. అలాంటివన్నీ చేయకుండా ఇప్పుడు దేవుడు అనుకుంటే చేస్తారా? చేయలేరు కదా. మరి వెంటనే తన మాయని, యోగమాయని ప్రయోగించాడు ఆవిడ మీద. ఎప్పుడైతే ఈ జ్ఞానం కలిగిందో, ఆయన పరమాత్మ అని ఆవిడ గుర్తించిందో, ఆ గుర్తింపునంతటినీ యోగమాయ వచ్చి మొత్తం తోడిపేసింది, పోయింది మొత్తం. నా కొడుకు అనే భావం మళ్ళీ వచ్చేసింది. ఎప్పుడైతే నా కొడుకు అన్నదో అప్పుడే కదా ప్రేమ వస్తుంది. భగవంతుడు అంటే భక్తి వస్తుంది, లేకపోతే భయం వస్తుంది. అందుకని అది ఇష్టం లేదు. ఇంత కష్టపడి ఇంత అవతారం ఇచ్చి ఇక్కడ దాకా రాత్రి అర్ధరాత్రి బయలుదేరి ఇక్కడికి వస్తే చేతులు ఎత్తి నమస్కారాలు చేసి, నాకు పూలు వేసి పూజలు చేసి, దూపాలు ఇచ్చి, ఎందుకోసం వచ్చింది నేను? నన్ను కొట్టాలి, తిట్టాలి, కట్టాలి, ముట్టాలి, ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేయించుకోవడానికి వచ్చాను. తల్లి ప్రేమని పొందడానికి వచ్చాను. ఎందుకని? పరమాత్మకి తల్లి ప్రేమ తెలియదు, తెలుసా? మనందరికీ తెలుసు, కానీ ఆయనకి తెలియదు. ఆయనకి తల్లి తండ్రి ఎవరు లేరు కదా. ఆయనే జగత్తంతటికీ కూడా ఆధారం కనుక, ఆయనకి తల్లి తండ్రి ఎవరు లేరు కనుక, ఆయనకి తల్లి ప్రేమ ఎలా ఉంటుందో ఆయనకి తెలియదు. ఆ తల్లి ప్రేమని అనుభవించడం కోసం అని ఆ తల్లి తండ్రి ఉండి సంతానం కనేటువంటి ఈ భూమి మీదకి వస్తాడు.
వచ్చి తాను సంతానమై ఆ తల్లి దగ్గర ఆ తల్లి ప్రేమను పొందుతాడు. ఇంత కష్టపడి అవతారం ఎత్తి ఇక్కడికి వచ్చి ఆ తల్లి యొక్క ప్రేమను పొందాలనుకుంటే చివరికి వాళ్ళు కూడా నమస్కారాలు చేసే దేవతల్లాగా పూజలు చేస్తే ఉపయోగం ఏముంది? అందుకోసమని వెంటనే యోగమాయని పెట్టేశాడు. సరిపోయింది. వెంటనే పరీక్షణ్ మహారాజు అంటున్నారు, ఆహా ఎంత భాగ్యవంతురాలో కదా యశోద. ఇది రెండవసారి విశ్వరూపాన్ని చూపించడం. ఒకసారి ఆవలిస్తూ చూపించాడు, రెండోసారి మన్ను తిని చూపించాడు. ఎన్నిసార్లు తన దైవత్వాన్ని ఆవిడ దగ్గర ప్రకటిస్తూ ఆవిడ చేత ఎన్ని రకాలుగా పాలు తాగి వెన్న తిని కొట్టించుకొని తిట్టించుకొని పెట్టి అరే రే రే ఆవిడ యొక్క భాగ్యం ఎంత గొప్పది అని సందేహం కలిగింది పరీక్షణ్ మహారాజు. ఏం పుణ్యం చేసిందో ఆవిడ, అసలు ఎవరండి అని సుఖమహర్షిని అడిగాడు. మహాత్మా, ఎవరి యొక్క స్తన్యాన్ని అయితే పానం చేసి వారికి మాతృస్థానాన్ని ఇస్తాడో ఆ స్తన్యపానాన్ని ఇచ్చినటువంటి ఆ యశోద ఎంత ధన్యురాలయ్యా. సాక్షాత్తు పరమాత్మకి పాలన ఇచ్చి పెంచింది ఆమె. ఏం తపస్సు చేశారు వాళ్ళు దానికి. స్వయంగా కన్న తల్లి దేవకి కూడా ఈ అదృష్టాన్ని పొందలేదు, ఈ భాగ్యాన్ని నోచుకోలేదు. తాను స్వయంగా కన్నది, తాను కన్న తర్వాత ఒక్కసారి కూడా పాలు ఇవ్వలేదు. అతను పాలు తాగే వయస్సు వెళ్ళిపోయిన తర్వాత కదా దేవకి దగ్గరికి వెళ్ళింది, అవకాశం కూడా లేదు. అలాంటి అద్భుతమైనటువంటి సౌభాగ్యాన్ని పొందినటువంటి ఈ యశోద ఏం పుణ్యం చేసింది, ఏం తపస్సు చేసింది, అసలు ఎవరు వీళ్ళు, కారణం ఏమిటి అని అన్నారు. అంతేకాదు, పాలివ్వడమే కాదు, ఇంత అద్భుతమైనటువంటి బాల్య లీలలన్నీ కూడాను సేవించగలిగింది. పరమాత్మ యొక్క బాల్య లీలలంటే సామాన్యమైనవా? మనం చేస్తే అల్లరి, ఆయన చేస్తే లీల. చెప్పుకున్నాం కదా మనం దాంట్లో ఉన్న అర్థం ఏంటో. మనం చేస్తే దాంట్లో ఏం అర్థం ఉండదు, శుద్ధ అబద్ధం. ఆయన చేస్తే దాంట్లో ప్రతిదీ కూడాను మన యొక్క హితం కోసంగా చేయబడేటువంటిదే కనిపిస్తుంది. అలాంటి అద్భుతమైనటువంటి లీలలన్నీ కన్నులారా సేవించగలిగేటువంటి భాగ్యం ఆయనతో తిరిగి ఆయన్ని కొట్టి అలాగా కట్టి ఎన్ని రకాలుగా చేసింది. ఎంత అద్భుతమైనటువంటి లీలలు దర్శించింది. ఏదో ఒక శుభాన్ని చేశారు వీళ్ళిద్దరూ. వీళ్ళిద్దరి యొక్క చరిత్ర ఏమిటో చెప్పవయ్యా అని అడిగాడు సుఖమహర్షిని పరీక్షణ్ మహారాజు. అడిగితే అప్పుడు సుఖమహర్షి చెప్తున్నాడు వీళ్ళిద్దరి యొక్క భాగ్యం ఎందుకు వచ్చింది, ఎవరు వీళ్ళు అంటే, వసువులు ఉన్నారు కదా, అష్టవసువులు. ఆ వసువుల్లో వసుశ్రేష్ఠుడైనటువంటి ద్రోణుడు అని చెప్పబడేటువంటి వసువు ఇతను. ఎవరు? నందుడు. ఆ వసువు యొక్క భార్య ధర అని పేరు కలిగినటువంటిది. ఆ ద్రోణుడు ధర ఇద్దరూ కూడాను గొప్ప తపస్సు చేశారట చతుర్ముఖ బ్రహ్మ గురించి. చాలా కఠోరమైనటువంటి తపస్సు చేశారట. సరే, ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఏంటి వరం కావాలో కోరుకోమన్నాడు. వరం ఏం కావాలో కోరుకోమంటే వెంటనే వీళ్ళు అడిగారట, మేము భూమి మీద జన్మించినప్పుడు మాకు సాక్షాత్తు దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుడి యందు పరమమైనటువంటి భక్తి కలగాలి, గొప్ప భక్తి కలగాలి. ఆ భక్తితో పాటు ఆ భగవంతుని యొక్క బాల్య లీలలన్నీ మేము అనుభవించాలి అన్నారు. ఆ బాల్య లీలలన్నీ అనుభవిస్తూ ఆ భక్తి వల్ల భూమెందు ఉండేటువంటి సర్వ దుఃఖాలు కూడా నశిస్తాయి కనుక అలాంటి పరమ భక్తులుగా ఆయనకి మేము జీవించాలి. తథాస్తు అన్నాడు. ఇక్కడ చూడండి చిత్రం. వీళ్ళు ఏం వరం కోరారు? బాల్య లీలలు సేవించాలన్నారు. వాళ్ళేం కోరారు?
నాకు సంతానమై జన్మించాలన్నారు. వాళ్ళ కోరిక వీళ్ళ కోరిక ఒకే జన్మలో ఎలా తీరుతుంది? అందుకని ఒకే జన్మలో 2 అమ్మల్ని పెట్టుకొని వచ్చాడు. 2 తల్లుల ముద్దుల బిడ్డడై వచ్చాడు. కారణం అదనమాట. కనుక పుట్టగానే ఇక్కడికి వచ్చాడు. ఆ బాల్య లీలలన్నీ వీడు సేవించాలి, వీడు కోరారు కనుక వీళ్ళంతా సేవింపజేశాడు. వాళ్ళు కన్నారు కనుక కన్న తర్వాత కావలసినటువంటి బాధ్యతాయుతమైనటువంటి జీవితాన్ని అంతటినీ వాళ్ళకి ఇచ్చాడు. చివరిదాకా దేవకి వసుదేవులే వారితో పాటుగా ఉన్నారు. బాల్య లీలలు మాత్రం సేవించాలనుకున్నారు కనుక అంత మటుకు వీళ్ళకి అనుగ్రహించాడు. అందుకని ఆ ద్రోణుడే నందుడయ్యాడు, ఆ ధరే యశోద అయింది. ఇక్కడ జన్మించారయ్యా అని వాళ్ళ యొక్క పూర్వజన్మని గురించి పరీక్షణ్ మహారాజుకి సుఖ మహర్షి చెప్పాడు. అందులో బ్రహ్మ యొక్క వాక్కుని నిజం చేయాలి గనక పరమాత్మ కూడా ఆ విధంగా ప్రకటించుకున్నాడు. బ్రహ్మ చెప్పారు కదా తదాస్తు అని, దాన్ని నిజం చేయాలి కదా, మరి ఇందుకోసం వచ్చాడు అని చెప్పారు. సరే, ఇట్లా ఉండగా ఒక రోజున యశోదమ్మ ఇంట్లో పరిచారకులందరూ కూడాను అనేక పనులలో నియమింపబడ్డారు. వాళ్ళు పనులు చేసుకుంటున్నారు. అలా చేసుకుంటూ ఉండగా యశోద స్వయంగా ఆ రోజున పెరుగు చిలుకుతోంది. అలా పెరుగు చిలుకుతూ ఉంటే చిలుకుతున్నప్పుడు ఏమవుతాయి, అన్ని అంగాలు కూడాను కదులుతూ ఉంటాయి. చెమట పట్టేస్తుంది ఆవిడకి. ఆ ముఖం అంతా కూడా తడిసిపోయింది. అప్పుడే ఆకలి వేసి పాలు తాగడం కోసమని ఆ కృష్ణుడు అమ్మ దగ్గరకు వచ్చాడు. అమ్మ దగ్గరకు వస్తే అమ్మేమో పనిలో ఉంది, తనకేమో ఆకలిస్తోంది. ఏం చేయాలి? అందుకని నోట్లోంచి మాట చెప్దామంటే పిల్లవాడు రావట్లేదు, నోట్లోంచి మాట చెప్పలేకపోతున్నాడు ఏంటని. అందుకని ఏం చేశాడు, వెళ్ళి టక్కన కర్ర పట్టుకున్నాడు. చిలుకుతున్నటువంటి కర్రని గట్టిగా పట్టుకున్నాడు, తిరగకుండా అన్నమాట, అంటే ఆపేశాడు. ఎప్పుడైతే ఆ ఉన్నటువంటి పాల కర్ర పట్టుకున్నాడో వెంటనే యశోదమ్మకి పక్కున నవ్వొచ్చింది, పెద్దగా నవ్వేసి నీకు ఆకలేస్తుందా కన్నయ్య రా అంటూ తీసుకున్నది, ఒళ్ళో కూర్చోబెట్టుకుంది, పాలిస్తోంది. చాలా ముద్దుగా ఉన్నాడు, అతన్నే చూస్తూ ఆనందాన్ని అనుభవిస్తుంది. మనం ఎప్పుడైతే పరమాత్మ గురించి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటామో అప్పుడే కదా అన్నీ గుర్తుకొస్తాయి. సరిగ్గా ఈవిడ ఆనందాన్ని అనుభవిస్తున్న సమయంలో పొయ్యి మీద పెట్టిన పాలు గుర్తుకొచ్చాయి. ఈవిడికి ఎవరికైనా ఈ గొడవ తప్పదు. సరే, పొయ్యి మీద పెట్టినటువంటి పాలు గుర్తుకొచ్చాయి. వెంటనే కృష్ణుని కిందకి దింపేసింది, పరిగెట్టుకుంటూ లోపలికి వెళ్ళింది. పాలు తాగుతున్నాడు. కృష్ణుడికి ఎప్పుడు పాలు తాగుదాన్ని కూర్చున్నా ఇది గొడవ. యశోదమ్మకి ఏదో ఒకటి జ్ఞాపకం రావడం, పరిగెట్టడం. చాలా చికాకు పడ్డాడు. తనకన్నా కూడా పొయ్యి మీద ఉన్న పాల మీద ఎక్కువ దృష్టి ఉంది అమ్మకి, దానికే ప్రాధాన్యత ఇస్తుందని కోపం తెచ్చుకున్నాడు. సరే, వెంటనే కంటి నీరు గారుతోంది, ఉడుకుతనం వచ్చింది. అక్కడ ఉన్నటువంటి ఒక రాయి ముక్క తీసుకున్నాడు, అమ్మ చిలుకుతూ ఉండేటువంటి ఆ కొండకేసి బాట్ కొట్టాడు. ఎప్పుడైతే బద్దలయ్యేలా కొట్టాడో అక్కడి నుంచి వెన్నంతా కూడాను అదే దాంట్లో ఉన్న పెరుగు ఏదైతే ఉందో అదంతా కూడా పారిపోయింది ఇంట్లో. అది అలా కొట్టేసి వెంటనే వాళ్ళు ఇంట్లో ఒక గదిలో పెట్టుకుంటారు అన్నీ కూడా. ఈ వెన్న కుండలు అవన్నీ కూడా తీసి ఒక గదిలో స్టాక్ చేస్తారు. ఆ గదిలోకి వెళ్ళిపోయాడు. ఆ చీకటి గదిలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ పెరుగు ఏదైతే ఉందో అదంతా కూడాను తీసి తింటున్నాడు, దాంట్లో ఉండే వెన్న తింటున్నాడు, ఇలా ఏదో చేస్తున్నాడు. సరే, రహస్యంగా అందులోకి వెళ్ళి ఆ పనులు చేస్తున్నాడు. తన ఇంట్లోనే తాను దొంగతనం చేస్తున్నాడు. చివరికి యశోదమ్మ ఆ పొయ్యి మీద ఉండేటువంటి పాల పని పూర్తి చేసుకొని మళ్ళీ వచ్చింది. వచ్చి చూసేటప్పటికీ అంతా చల్లా చెదురైపోయింది. చూసింది, నవ్వుకుంటూనే వీడే చేశాడు, వీడికి ఉడుకుదనం ఎక్కువ అయిపోయింది అనుకుంటూ లోపల నుంచి బయటకు వచ్చింది. కృష్ణ కృష్ణ అంటూ వచ్చింది. తీరా చూస్తే ఆ గదిలో ఉన్నాడు. అమ్మ దొంగ వీడు. అతను ఒక్కడు తినటం లేదు, కోతులకు పెడుతున్నాడు. ఇంకా పక్కన వాళ్ళ ముఠా అంతా ఉన్నారు, వాళ్ళందరికీ ఇస్తున్నాడు. ఆశ్చర్యపోయాడు. యశోదమ్మ
మన ఇంట్లోనే దొంగతనం చేస్తున్నా, నీకు ఇంత ధైర్యం వచ్చిందా? ఇప్పటిదాకా వాళ్ళిళ్ళలో దొంగతనం చేస్తుంటే ఏంటో అనుకున్నాను అని కర్ర వెనకాల పట్టుకొని నెమ్మదిగా అతని వెనకాలకు వచ్చి నిలబడింది. చాలా ఆత్రంగాను భయంగాను అమ్మ ఎక్కడి నుంచి వస్తుందేమో అని అలా భయం చూపులు చూస్తూ ఆ వెన్నం తీస్తున్నాడు, తింటున్నాడు. అలా చూస్తూ వెనక్కి చూసేప్పటికీ ఆ అమ్మగా అనిపించింది. ఒక్కసారి అదురుకున్నాడు బాబు. అదురుకొని వెంటనే అక్కడ ఉన్నటువంటి రోడ్డు మీద నుంచి ఒక దూకేసి పరిగెట్టేటప్పటికీ యశోదమ్మ వెంబడబడి అతనితో పాటు చివరికి ఎలాగైనా నేను పట్టుకుంటాను, ఈవేళ మన ఇంట్లోనే దొంగతనం చేస్తావా, నీ సంగతి ఏమిటో చూస్తాను, నేను వదలనే అంటోంది. కర్ర తీసుకున్నది ఆ బెత్తంతో పరుగులు ఎత్తుకుంటూ వస్తోంది. మొత్తం మీద వెంబడించి వాడికి అలసట వచ్చేస్తోంది, చెమటలు పూస్తున్నాయి. చివరికి ఏమీ చేయలేకపోయింది, పట్టుకోలేకపోయింది. అమ్మ మీద జాలిపడ్డాడు. ఎందుకంటే అమ్మ పాపం, రే దొరకరా, కాళ్ళు నొప్పులు వేస్తున్నాయిరా నాన్న, ఇంకా చాలరా దొరకరా అన్నది పాపం. అప్పటిదాకా పరిగెట్టి ఉన్నటువంటి అమ్మ అప్పుడైతే అలిసిపోయి అప్పటిదాకా తనలో నిన్ను పట్టుకున్నది, ఎలాగైనా నిన్ను కొడతాను చూసుకొని, ఈ సంగతి నిన్ను పట్టుకోలేను అనుకుంటున్నావు, పట్టుకుంటాను చూడ అంటూ వస్తుంది. అహంకారం అంతా పోయింది. ఎప్పుడైతే అదంతా పోయి తను జాలిగా చూసిందో వెంటనే కృష్ణుడికి ఆ అమ్మ మీద జాలి కలిగి పరిగెట్టుకుంటూ వచ్చి అమ్మకి, అమ్మ పట్టుకోవే అన్నాడు. పాపం పట్టేసుకుంది తాను. సరే, ఇక్కడ తమాషా చూడండి. పరమాత్మని మనం పట్టుకోవాలంటే పట్టుకోలేము. ఆయనంతటా ఆయన చిక్కితేనే పట్టుకోగలుగుతాం. ఇది ఎవరు చెప్పారండి? ఉపనిషత్తు చెప్తుంది. యమై వైశ్య వృణుతే తేన లభ్య తస్యైష ఆత్మా వివృణుతే తనూగుం స్వాం అంటుంది. నాయమాత్మా ప్రవచనేన లభ్య న మేధయా న బహునా శ్రుతేన. యమై వైశ్య వృణుతే తేన లభ్య తస్యైష ఆత్మా వివృణుతే తనూగుం స్వాం. నువ్వేదో చాలా గొప్ప జ్ఞానివని నీ జ్ఞానం చేత ఆయన్ని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తే ఆయన దొరకడయ్యా. నువ్వేదో మహాభక్తుడు అని నీ భక్తితో ఆయన ఏదో చేద్దాం అనుకుంటే దొరకడయ్యా. నీ కర్మ యోగానికి దొరికేవాడు కాదయ్యా. మరి దేనికి దొరుకుతాడండి? ఎట్లా దొరుకుతాడండి ఆయన? యమై వైశ్య వృణుతే తేన లభ్య. ఎవరినైతే తాను వరిస్తాడో వాళ్ళ చేతనే పొందబడతాడు. తస్యైష ఆత్మా వివృణుతే తనూగుం స్వాం. అలాంటి వాళ్ళకే తన యొక్క అద్భుతమైనటువంటి దివ్యమంగళ విగ్రహాన్ని సాక్షాత్కరింపజేస్తాడు, వాళ్ళకే దర్శనమిస్తాడు. ఎవరినైతే తాను వరిస్తాడో, అందరూ మనంతటా మనం ఏదో మనం వరించాం పరమాత్మని, మనం పొందాలి అనుకుంటే పొందడానికి అందేటువంటి వాడు కాడు ఆయన. ఆయనంతటా ఆయనే మనకొచ్చి నన్ను బంధించుకో అనాలి. అప్పుడు మాత్రమే బంధించగలుగుతాం మనం. అయితే మరి మనం చేసే ప్రయత్నాలన్నీ వృధాయేనా? మనం ఏదో చేస్తున్నామే, భగవంతుని మీద భక్తి అనుకుంటున్నాం, లేదా శరణాగతి చేస్తున్నాం. మరి ఆయనంతటా ఆయన ఎప్పుడు వస్తాడు? ఎప్పుడు మనల్ని పట్టుకుంటాడు? మరి మనం ఇవన్నీ చేస్తున్నాం, ఇవన్నీ వృధాయేనా? కాదు, వృధా ఎప్పుడు కావు. మరి అలా ఆయన వరించాలంటున్నారు కదా, మనం వరిస్తే ఉపయోగం లేదంటున్నారు కదా. ఉపయోగం లేదని కాదు, ఆయన వరించడానికి తగినటువంటి యోగ్యతను నువ్వు సంపాదించినప్పుడు ఆయన వరిస్తాడు. ఆయన వరించడానికి యోగ్యత ఎప్పుడు వస్తుంది? ఏ గుణాలుంటే వస్తుంది? భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగంలో చెప్పాడు. ఈ గుణాలు ఉన్నటువంటి వాడు సచమమ ప్రియ. ఇదిగో ఈ గుణాలు ఉన్నటువంటి వాడు నాకు అత్యంత ప్రియమైనటువంటి వాడు, ఇలాంటి వాడు నాకు అత్యంత ప్రియుడు. ఆయన వరించడానికి యోగ్యమైనటువంటి గుణాలని నువ్వు ఎప్పుడైతే సంపాదిస్తావో అప్పుడు తప్పనిసరిగా ఆయనంతటా ఆయనే. ఏ గుణాలు ఉన్నా లేకపోయినా మొట్టమొదటి ఉండవలసిందే ఆకించన్యత్వం.
అనన్యగతిత్వం. నన్ను నేను రక్షించుకోవడానికి నాకు శక్తి లేదు, ఇతరుల యొక్క రక్షణకి శక్తి లేదు, నిన్ను నీ యొక్క పాదార విందాలే పట్టుకున్నాను, నువ్వు మాత్రమే నన్ను రక్షించాలి, నాకు ఇంకొక దిక్కు కూడా లేదు, నాకు శక్తి లేదు, నాకు వేరు దిక్కు లేదు, పూర్తిగా నీ మీద ఆధారపడ్డాను నేను, నువ్వే నాకు దిక్కు అని పరిపూర్ణంగా ఆయన మీద నువ్వు భారాన్ని ఉంచగలిగితే అప్పుడు రక్షిస్తాడు. ఆ అసమర్థత నీలో కనిపించినప్పుడు తాను లొంగుతాడు. యశోదమ్మ అప్పటిదాకా అహంకరించింది, నేను పట్టుకుంటా, నేను తంతాను, నేను ఈవేళ నేను పట్టుకుంటానంట, నేను 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 ఇది పోవాలి. ఆ అహంకారం అనేటువంటిది పోతే తప్ప మనకి పరమాత్మ చిక్కడు. నేను అసక్తుణ్ణి అని ఎప్పుడైతే నువ్వు ఆయన దగ్గర ప్రకటించుకోగలుగుతావో అప్పుడు మాత్రమే అలా అహం అనేటువంటిది చంపేయాలి. మనం అహం అనేటువంటిది పోవాలి. సరే, కృష్ణుడు జాలిపడ్డాడు, బాబు అమ్మకి దొరికిపోయాడు. అమ్మని అమ్మ ఈ కృష్ణుణ్ణి బంధించాలని ప్రయత్నం చేస్తుంది. తమాషా చూడండి, భగవంతుణ్ణి ఒక మానవ కాంత తాను బంధించాలని ప్రయత్నం చేస్తోంది. బంధించింది, దొరికాడు. దొరికితే చూడు, ఇవాళ కర్ర ఎత్తింది కొట్టడానికి, వెంటనే కంటి వెంబడి నీరు గరిచాడు, కళ్ళు ఇలా నలుపుకొని. కంటి వెంబడి నీరు చూసేప్పటికే తల్లి పాపం జారిపోతుంది. ఛ అని కర్ర తీసి పక్కన పడేసింది. నేను కర్రతో కొట్టలేను కానీ నేను కట్టగలను అన్నది పాపం. చూడు, నేను ఇవాళ కట్టి పడేస్తానన్నది అని వెంటనే ఒక తాడు తీసుకొచ్చింది. వాళ్ళు రోజు పెరుగు చిలికేదేవి ఉన్నాయి కదా, బోల్డ్ ఉంటాయి కదా తాళ్ళు, తీసేసిన తాళ్ళన్నీ ఒక తాడు తీసుకొచ్చి ఆయన యొక్క నడుముకి చుట్టేసింది. చుట్టేసి అక్కడ ఉన్న రోల్ ఒకటి ఉంది, ఆ రోలుని తీసుకొచ్చి ఆ రోలుకి కట్టేసింది. కట్టేద్దామని ప్రయత్నం చేసింది, కానీ ఇతని పొట్ట ఎంత, ఆ రోలు ఉంటా. ఇది తెచ్చింది పెద్ద తాడు. ఈయన నడుము కట్టేసి దానికి కట్టాలని ప్రయత్నం చేస్తుంటే 2 అంగుళాలు తేడా వస్తుంది. 2 అంగుళాలు, మరి ఎక్కువ రావట్లేదు. ఎన్నిసార్లు కట్టాలని ప్రయత్నం చేసినా రాకపోయేటప్పటికే ఇదేమిటి విచిత్రం, ఆశ్చర్యంగా ఉంది, అయినా నిన్ను వదులుతానా, నేను వదలను, కడతాను అంటోంది పాపం. వెంటనే ఇంకో తాడు తీసుకొచ్చింది, ఇంకో తాడుకి ముడి వేసింది, మళ్ళీ ఇంకో తాడుతో కట్టేసింది. మళ్ళీ కట్టాలని ప్రయత్నం చేస్తే మళ్ళీ 2 అంగుళాలు తేడా వచ్చి, ఈ చోద్యం ఏంటో నేను చూస్తాను, నీ సంగతి ఏమిటో చూస్తానంటుంది. మళ్ళీ ఇంకో తాడు తీసుకొచ్చింది, దాన్ని కట్టింది, మళ్ళీ ఒరి బాబు ఈ కొండ వీటి చాంతాడంత అయిపోయింది. అది చివరికి అన్ని తాళ్ళు తెస్తోంది, కట్టేస్తోంది, అయినా కూడా 2 అంగుళాలు తేడా వస్తుంది. ఆశ్చర్యపోయింది. ఒక పక్క తనకి తానే నవ్వు వస్తుంది. నా పట్టుదల ఏమిటి, నేను ఇంత పట్టుదల పట్టి కట్టాలని ప్రయత్నం చేయడం ఏంటి, ఏమీ తెలియని అమాయకుల్లాగా ఉండి అతను ఏం మాట్లాడకుండా నిలబడి ఇన్ని నాటకాలు వేస్తున్నాడు ఏమిటి. తనకే తాను నవ్వొచ్చింది, నవ్వుకుంటూనే కడుతోంది. పక్కన గోపికలందరూ చేరారు. ఆ చిత్రాన్ని, ఆ చోద్యాన్ని చూస్తూ వాళ్ళు నవ్వుతున్నారు, పక్కపక్క నవ్వేస్తున్నారు. ఇందరూ నవ్వుతూ ఉండగా అతను మాత్రం ఏమీ తెలియని అమాయకుల్లాగా అంటున్నాడు. పాప అలా ఏడుస్తూ కనిపించేటప్పటికీ పాపం అమ్మ కూడా కట్టకుండా వదిలేయకూడదు, ఎట్లయినా కట్టాలని ప్రయత్నం చేస్తుంది కదా. పాపం చేసి 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 చివరికి అలసిపోయింది. ఒరే బాబు, నిన్ను బంధించడం నా వల్ల కాదన్నది. నాయనా, నువ్వు నాకు చేతికి దొరికినట్టే, నువ్వు బంధింపబడటం కూడా నీ అంతటా నువ్వు బంధింపబడితే తప్ప నేను బంధించలేనేమో అన్నది. చివరికి అక్కడ మళ్ళీ శరణాగతి చేసి తాను 2 మాటలు అన్నది, నేను కడతాను, నిన్ను కడతాను. ఆ నేను, ఆ నీవు అనే చొక్కడ మమకారం, నేను అనే దగ్గర అహంకారం. ఈ అహంకార మమకారాలు 2 మనకి
2 అంగుళాల తేడా పరమాత్మని బంధించడానికి. మనం కూడా బంధించవచ్చు, మనకు కూడా దొరుకుతాడు ఆయన. కానీ మనం కూడా బంధించాలంటే ఈ 2 అంగుళాల తేడాలు వస్తున్నాయి. ఇప్పటికీ అదే గొడవ మనకి. ఈ 2 అంగుళాలే అక్కడ తేడా వచ్చినాయి, అహంకారం, మమకారం. ఈ అహంకార మమకారాలు ఎప్పుడైతే మనం వదిలేస్తామో అప్పుడు బంధింపబడతాడు మన చేత కూడా పరమాత్మ. మూర్ఖుడు దుర్యోధనుడు కూడా బంధించాలనుకున్నాడు. భగవంతుడు అందరికీ దొరకడు. దుర్మార్గులైనటువంటి వాళ్ళు, మూర్ఖులైనటువంటి వారు మదం చేత పరమాత్మని పొందాలి అనుకుంటే ఈ అహంకారంతో ఉన్నటువంటి వ్యక్తులకి దొరకడు. అది పూర్తిగా పోవాలి. అహంకారం అనేటువంటిది పూర్తిగా నాశనం అయితే తప్ప పరమాత్మ దొరకడు. కనుక పాపం వాడు ఎంతో కష్టపడి ఆ కృష్ణుడు దూతగా వచ్చినప్పుడు కృష్ణుడిని కట్టేయాలని ప్రయత్నం చేశాడు. దానికోసం ఇంతంత పెద్ద ఇనప గొలుసులు పెట్టాడు కృష్ణుని బంధించడానికి. ఇనప గొలుసులు. కృష్ణుడు అన్నాడు, మరి నేను ఒంటరిగా వచ్చాను, నాతో కొద్దిమందే సైన్యం ఉన్నారు, నీ సైన్యం ఎంతో పెద్దది, మరి బంధించు, నేనేం చేస్తానన్నాడు. అనగానే బంధించాలని ప్రయత్నం చేస్తే విశ్వరూపం ఎత్తాడు ఆయన. ఆ పరమాత్మని వీడేం బంధించగలడు? ఎప్పుడూ కూడా పరమాత్మ అహంకారానికి దొరకడు. జ్ఞాపకం పెట్టుకోవాలి మనం. ఎప్పుడు దొరకడు పరమాత్మ. అందుకనే ఆ దుర్యోధనుడికి వాడు బంధించాలన్నా బంధింపబడలేదు. అలాంటి వాడికి బంధింపబడినటువంటి పరమాత్మ ఇక్కడ ఒక స్త్రీ రేపల్లలో జీవిస్తూ గోవులు కాచుకునేటువంటి ఒక గోపిక ఈవిడ చేతికి చిక్కబడ్డాడు. తమాషా, ఆవిడ కట్టేసింది. ఆవిడే దామం అంటే తాడు, దాన్ని ఉదరంలో కట్టింది. అందుకని దామోదరుడు అని పేరు వచ్చింది. ఆ కట్టేసింది ఎప్పుడు? పూర్తిగా లొంగిన తర్వాత కట్టగలిగింది. అలాగే మనం కూడా పరమాత్మని ఆశ్రయించినప్పుడు పూర్తిగా ఆశ్రయించాలి. ఆయన వరించేలాగా మనం జీవించాలి. ఆయన చేత వరింపబడాలి. మనం దానికోసం జీవించాలి. దానికోసమే మన కర్మలన్నీ కూడా చెయ్యాలి. సరే, ఇక్కడ ఈ బంధింపబడినటువంటి రజ్జువుల్లో అదేమో అహంకారపు రజ్జు అంటే తాడు, ఇక్కడేమో ప్రేమ రజ్జు, ప్రేమ అనేటువంటి బంధం. పరమాత్మ తప్పనిసరిగా లొంగుతాడు ఒక్క ప్రేమకి మాత్రమే. గుర్తుపెట్టుకోండి, దేనికి లొంగడు. ఆయనే చెప్పుకున్నాడు, నా వేదైహి నా తపస నా చేజ్యయ. నువ్వు వేదాలన్నీ కూడా నువ్వు పైనుంచి కింద దాకా బ్రహ్మాండంగా చదివేసినా కూడా నీకు నేనేమి అందను. నువ్వు తల్లకిందుల తపస్సు చేసినా, కొన్ని వేల సంవత్సరాలు చేసినా నేను తొందరగా అందను. గొప్ప గొప్ప యజ్ఞాలు చేసినా నేను అందను. కానీ మరి దేనికి అందుతావయా? భక్త్యాత్వనన్యయా శక్య అన్నాడు. అనన్యమైనటువంటి భక్తికి మాత్రమే నేను చిక్కుతాను అన్నాడు. అనన్యమైనటువంటి భక్తి అంటే చెప్పుకున్నాం కదా, ఇతరమైనటువంటి దాని యందు లేనిది అంటే పరిపూర్ణమైనటువంటి ప్యూర్ అన్నమాట. పాతివ్రత్య భక్తి, ఐకాంతిక భక్తి, ఇదే అనన్య భక్తి. నీవే తప్పని తఃపరం బెరుగ, నువ్వు తప్ప నాకు ఇంకొకటి తెలియదు అని పరిపూర్ణంగా విశ్వసించి ఆయన్ని ప్రేమించగలిగితే అది ఆయనకు కావాల్సింది. దానికి లొంగిపోతాడు ఆయన. యశోదమ్మ దగ్గర అది ఉన్నది, గోపికల దగ్గర అది ఉన్నది. అందుకనే వాళ్ళ చేత కట్టబడ్డాడు, కొట్టబడ్డాడు, మొట్టబడ్డాడు. ఆయనేమిటి ఈ పనులు చేయించుకోవడం? మన ఆళ్వార్లు అంటారు కయ్యాళ్ళని. చేతి మనిషి అయిపోతాట, అంటే పని మనిషి అయిపోతాట. చిత్రం అది తెలుసా? ఆ ప్రేమ కనుక మన దగ్గర ఉంటే పరమాత్మ పూర్తిగా మనకి లొంగిపోతాడని చూపిస్తున్నారు ఇక్కడ. ఇది అలా పాపం అది ఆ యశోదమ్మకి చిక్కబడ్డాడు. ఆవిడ కట్టేసింది. ప్రేమ రజ్జుతో మాత్రమే బంధింపబడేటువంటి తాను
తాపసులకు కానీ ఆత్మదర్శులైనటువంటి వాళ్ళకు కానీ జ్ఞానులకు కానీ లోబడడు అన్నారు. కనుక ఆయన్ని కట్టేసి ఆ యశోదమ్మ రోటికి కట్టేసిందిట. కట్టేసిన తర్వాత కొంతసేపు అక్కడే గడిపింది. అక్కడే గడిపిన తర్వాత వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయి పనులలోకి మరిగిపోయింది. ఎప్పుడైతే ఆవిడ వెళ్ళిపోయి పనులు చేసుకోవడానికి వెళ్ళిపోయిందో కృష్ణుడు కూడా అక్కడక్కడే కొద్దిసేపు తిరిగాడు బాబు. అక్కడక్కడే తిరిగినటువంటి తాను ఇక్కడ చూడండి, తమాషా ఏంటంటే ఇది సౌలభ్య పరాకాష్ఠ అంటారు. కృష్ణావతారం సౌలభ్య పరాకాష్ఠ, సౌలభ్యంలో పరాకాష్ఠ చివరి హద్దుకు వెళ్ళిపోయింది. అంతటి పరమాత్మ ఏమిటి ఇక్కడికి వచ్చి రేపల్లెలో గోవులు కాచుకునేటువంటి ఒక గొల్లకత్తెకి తాను పట్టుబడ్డం ఏమిటి, కట్టబడ్డం ఏమిటి? ఈ సౌలభ్యాన్ని తలుచుకొని నమ్మాళ్ళు వాళ్ళు మూర్ఛపోయారట. 6 మాసాల దాకా లేవలేదట. ఇంత గొప్ప సౌలభ్యమా పరమాత్మది? ఇంత సౌలభ్యమా? అంతటి పరమాత్మ ఇలా వచ్చి ఇలా కట్టబడతాడా? కణ్ణిన్నున్ సిరుత్తాంబినాల్ కట్టున్న పణ్ణియ పెరుమాయన్ అని మనకు మధురకవి ఆళ్వార్లు కూడా అందుకోసమే అది తలుచుకొని ఆ సౌలభ్యాన్ని బాగా తలుచుకుంటారు మా గురువుగారని. అలాంటి సౌలభ్యం కలిగినటువంటి కృష్ణుడి యొక్క నామం మా గురువుగారికి నోట్లో అమృతం లాంటిది, నాలుక మీద అమృతం లాంటిది. కానీ నాకు మాత్రం కాదు అన్నారు మధురకవి ఆళ్వార్లు. మా గురువు గారికి అదే, నాకు கண்ணினும் சிறுத்தாம்பினால் கட்டுண்ண பண்ணிய பெருமாயன் என்னப்பனில் நன்னித்தன் குருகூர் நம்பி అన్నకాల్ అన్రిక్కుం అముదూరుం ఎంరావుకే అన్నాడు. ఆయనకి బాగా మా గురువుగారికి ఇష్టమైనటువంటి కృష్ణుడు అంటే ఆయనకి మహా ఇష్టం. ఆ సౌలభ్యాన్ని తలుచుకుంటే ఆయన మురిచిపోతుంటారు, ఆయన తలుచుకుంటే అమృతం ఊరుతుందని ఆనందపడుతుంటారు. కానీ నాకు మాత్రం ఆయన పెద్ద ఏం లేదు అన్నాడు. ఆయన తలుచుకుంటే నీళ్లు కూడా ఊరవు ఉన్నాయి. మరి అవయా అట్లా అంటున్నావు ఏంటి అంటే, మా గురువు గారి నామం తలుచుకుంటే నా నోట్లో నుంచి అమృతం ఊరుతుందన్నారు. నన్నెత్తెన్ కురుగూరు నంబి అన్నకాల్, నా గురువుగారు అయినటువంటి నమ్మాళ్ళు వాళ్ళ యొక్క నామాన్ని కనుక నేను స్మరించుకున్నట్లయితే అన్రిక్కుం ఎల్లప్పుడూ కూడా అముదూరం ఎన్నా ఓకే, నా నాలుగు నుంచి అమృతం అనేటువంటిది ఊరుతూ ఉంటుంది అలా ఆ నామాన్ని జపిస్తుంటే అని. ఆ సందర్భంలో కూడా వారిని తలుచుకుంటూ వారి సౌలభ్య పరాకాష్ఠను తలుస్తూ అక్కడ వారు అన్నదేంటి, కణ్ణిన్నున్ సిరుత్తాంబినాల్. ఇక్కడ అమ్మ ఒక తాళ్ళు తీసుకొచ్చి ముళ్ళు వేసి పెట్టింది కదా. కణ్ణి అంటే ముళ్ళతో ఉన్నటువంటిది, నూగుతో ఉన్నటువంటిది, బాగా చిలికి 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 నూగు వస్తుంది కదా. ఆ తాడంతా తెగిపోయి ఎలా వచ్చేటువంటి దారాలు నూగుతో ఉన్నటువంటిది. సిరుత్తాంబినాల్ చిన్న తాళ్లతోటి ముళ్ళు వేసి కట్టారండి. అదిగో అలాంటి ఆ అద్భుతమైనటువంటి ఆ స్వామి అమ్మకి ఆ విధంగా కట్టుబడ్డాడు. ఇది ప్రేమ రజ్జు, గుర్తుపెట్టుకోండి. అహంకారపు రజ్జుతో ఆయన్ని బంధించాలని నువ్వు ప్రయత్నం చేయొద్దు, చేసినా ఆయన బంధింపబడడు. కానీ భక్తి ప్రేమ అనన్యమైనటువంటి ప్రీతితో మాత్రమే ఆయన బంధింపబడతాడు. అలా బంధింపబడ్డాడు. అక్కడే కొంచెంసేపు తిరిగాడు. తిరిగిన తర్వాత తనకి అవతారంలో చేయవలసినటువంటి ఒక ఘట్టం గుర్తుకొచ్చింది. ఆ ఘట్టం గుర్తుకొచ్చి తాను ఏదో చేయబోయాడు. అదేమిటో రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ.
हरि गोपाल जय जय। गोविंद 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 जय जय। गोवर्धनोद्धार गोविंद जय जय। गोपी मनोहर मुकुंद जय जय। गोवर्धनोद्धार गोविंद जय जय। गोपी मनोहर मुकुंद जय जय। गोविंद जय जय गोपाल जय जय। गोविंद जय जय गोपाल जय जय। जय गोविंदा जय जय गोविंदा जय 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 गोविंदा। जय श्रीमन्नारायण जय जय श्रीमन्नारायण जय 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 श्रीमन्नारायण। सर्वं श्रीकृष्णार्पणमस्तु।